కుమారస్వామి నాయుడు గారు సాధన సంస్థను నడిపిస్తున్న సారస్వత సమారాధకులు నరసింహాచారి గారైతే ఉత్తమ కర్షకునిగా జీవితం ప్రారంభించి సాహితీ రంగంలో ప్రవేశించి డాక్టరేట్ను సాధించారు కుమారస్వామి నాయుడు గారు. అలాగే తుమ్మూరి రామ్మోహన్ రావు గారు, తాళ్లపల్లి మురళీధర్ గౌడ్ గారు, తాళ్లపల్లి మురళీధర్ గౌడ్ గారు, రామ్మోహన్ రావు గారు, మురళీధర్ గౌడ్ గారు ఇద్దరు వస్తూ ఉన్నారు. మంచి గాయకులు, మంచి కార్యకర్త, అనేక నాటకాల్లో నటులుగా పేరు తెచ్చుకున్నారు రామ్మోహన్ రావు గారు. వారి సత్కారాన్ని స్వీకరిస్తారు. తిరుమల శ్రీనివాసాచారి గారి శిష్యులు, సర్దార్ పటేల్ కళాశాలలో బీకాం చదువుతున్నప్పుడు శ్రీనివాసాచారి గారు తెలుగు పాఠాలు చెప్పారు. మురళీధర్ గౌడ్ గారు వారి శిష్యులు ఈవేళ సత్కారాన్ని స్వీకరించేందుకు ఇక్కడికి అరుదించారు. ఇదే వరుసలోనే సాహిత్య పరిశోధకులు ఆచార్య ఎస్వి రామారావు గారు తెలుగులో విమర్శ సాహిత్యం గూర్చి పరిశోధన చేసిన వారిలో తొలి వ్యక్తి ఎస్వి రామారావు గారు. వారికి సత్కారాన్ని స్వీకరించమని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ పెరంబుదూరు శ్రీరంగాచార్య గారు, అలాగే డాక్టర్ సంగనపట్ల నరసయ్య గారు, డాక్టర్ సినారే గారి పర్యవేక్షణలో పిహెచ్డి అందుకున్న తొలి పరిశోధకులు ఎస్వి రామారావు గారు. తెలుగు సాహిత్యాన్ని గూర్చి అపూర్వమైన గ్రంథం రాశారు. డాక్టర్ పెరంబుదూరు శ్రీరంగాచార్య గారు వస్తున్నారు. సంస్కృతాంధ్ర భాషా విశారదులు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పక్షాన అనేక సాహిత్య గ్రంథాలకు పీఠికలు, పరిష్కరణలు వ్రాశారు రంగాచారి గారు. ఆ తర్వాత డాక్టర్ సంగనపట్ల నరసయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. సంస్కృత పండితులు, కరీంనగర్ జిల్లాలో జరిగిన సాహిత్య కృషి గూర్చి విశేషమైన విజ్ఞానం కలిగిన వారు నరసయ్య గారు. వారి సత్కారాన్ని స్వీకరిస్తున్నారు. శ్రీ దొరవేటి చెన్నయ్య గారు, ఆ తర్వాత జావనపల్లి సత్యనారాయణ గారు, అలాగే వెనిచాల కొండలరావు గారు. వీరంతా సాహిత్య పరిశోధకులుగా ఈవేళ ఈ సత్కారాన్ని స్వీకరిస్తున్నారు. సంగనపట్ల నరసయ్య గారు, దొరవేటి చెన్నయ్య గారు, జావనపల్లి సత్యనారాయణ గారు. తెలంగాణ సాహిత్య విశేషాలను గురించి ఒక నూతన దృక్కోణంతో సాహిత్య పరిశోధన చేస్తున్న పరిశోధక వరేణ్యులు చెన్నయ్య గారు, జావనపల్లి సత్యనారాయణ గారు, పత్రికా సంపాదకుల వరుసలో డాక్టర్ వెలిచాల కొండలరావు గారు, ప్రసిద్ధమైన జయంతి పత్రికను ప్రజావైభవంగా నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ సంపాదకులు డాక్టర్ వెలిచాల కొండలరావు గారు. పి అశోక్ కుమార్ గారు, పాలపిట్ట పత్రిక సంపాదకులు అశోక్ కుమార్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ వరుసలోనే కమలాకర శర్మ గారు, మూసీ పత్రికా సంపాదకులు కమలాకర శర్మ గారు. ఈ పత్రిక ద్వారా యువ సాహిత్య కళాకారులకు ప్రోత్సాహం అందిస్తున్న విద్వన్మూర్తులు కమలాకర శర్మ గారు, అశోక్ కుమార్ గారు, పాలపిట్ట పత్రిక సంపాదకులు. ఇప్పుడే మూసీ పత్రికను నిర్వహిస్తున్న కమలాకర్ శర్మ గారు ఇచ్చేశారు. మహాపరిశోధక ప్రామాణికులైన కీర్తిశేషులు బిఎన్ శాస్త్రి గారు స్థాపించిన మూసీ పత్రికను మాసపత్రికగా తీర్చిదిద్దిన ప్రముఖ పత్రికా సంపాదకులు కమలాకర్ శర్మ గారు, అశోక్ కుమార్ గారు, తలశిల వెంకట్రామయ్య గారు. వీరంతా పత్రికా సంపాదకులైతే పాత్రికేయ ప్రముఖులు జిఎస్ వరదాచారి గారు,
జిఎస్ వరదాచారి గారు, ఉడయవర్లు గారు, డాక్టర్ జె చెన్నై గారు పాత్రికేయ రంగంలో శీలా వీర్రాజు గారు ఇందాక పిలిచాం, వారు వెనక ఉండిపోయారు. దయచేసి వారు వచ్చి సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. శీలా వీర్రాజు గారు చిత్రకళా నిపుణులుగా, అంతేకాక వచన కవితలో అనేక కావ్యాలను రచించిన వారు శీలా వీర్రాజు గారు. ఎన్నో నవలలు కూడా రాశారు. జిఎస్ వరదాచారి గారు ఉడయవర్లు గారు వయస్సు చేత, పత్రికా పాండిత్యం చేత అగ్రేసర పంక్తిలో నిలిచారు. ఉడయవర్లు గారు ఇప్పుడే సత్కారాన్ని అందుకుంటూ ఉన్నారు. దాదాపు 100 మంది తెలుగు ప్రముఖుల గురించి ఇంటర్వ్యూ చేసి వారి జీవిత సాహిత్య విశేషాలను సమాజానికి అందించినటువంటి ప్రజ్ఞా దురంధరులు ఉడయవర్లు గారు. సౌజన్య హృదయులు జిఎస్ వరదాచారి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. డాక్టర్ చెన్నయ్య గారు పత్రికా రంగం గూర్చి పరిశోధన చేసి డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు. ఆకాశవాణిలో అనేక వత్సరాలుగా వార్తలు వినిపిస్తున్న పాత్రికేయ ప్రముఖులు, అనేక గ్రంథాలు రాశారు. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తుకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు డాక్టర్ చెన్నయ్య గారు. వెంకట్రామ శర్మ గారు, మెట్రామ శర్మ గారు, శంకర నారాయణ గారు, ఆ వరుసలోనే అవధానులు మెట్రామ శర్మ గారి తర్వాత శంకర నారాయణ గారు. అటు శంకరతత్వం, మరోవైపు నారాయణత్వ సమ్మేళనం చేసుకున్న బహుముఖీన ప్రతిభా సంపన్నులు శంకర నారాయణ గారు. ప్రతి మాటను హాస్య రసోన్ముఖంగా ఎంతో అద్భుతంగా ప్రదర్శింపగలిగే హాస్య అష్టావధాని ఆచార్య సి మనోహరాచార్య గారు ప్రముఖ విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వృక్ష శాస్త్ర విభాగంలో ఆచార్యత్వాన్ని నిర్వహించి దాదాపు 50 మంది పరిశోధకులకు పర్యవేక్షణ నిర్వహించారు మనోహరాచార్య గారు. మన సింగర్స్ని పిలవండి, ఎవరు ఉన్నారు? సింగర్స్ ఎవరు ఉన్నారు? సింగర్స్ సౌమ్య, అమ్మ అరవింద, సింగర్స్ ఎవరు ఉన్నారు? ఇందాక మనం తిలకించిన లఘు చిత్రాన్ని నిర్మించినటువంటి నాగబాల సురేష్ గారికి సత్కారం. సింగర్స్ పిలవండి. పెట్టండి అమ్మా. ఎవరెవరు పాడారు మీరు? పోతున్నాము. ఇప్పుడు పాడతారు. సౌమ్య లేదు, ఏమో నాకు తెలియదు. వెళ్ళిపోయారా? అయితే మీరు అడగండి. శ్రీ నారాయణ శర్మ గారికి ఇప్పుడు ఈనాటి సభా కార్యక్రమానికి సుగంధాలు పంచారు వేదికపై ఉన్న ప్రధాన అతిథులు. నారాయణ శర్మ గారిని సత్కరిస్తున్నారు. సురేష్ బాలగారిని సత్కరించడం జరిగింది. స్వరరమ్య వ్యాఖ్యాన పారంగత సోదరి శ్రీమతి ఎంకేఆర్ ఆశాలత గారికి ఇప్పుడు సత్కారం. సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ సంయుక్తంగా.
తిరుమల శ్రీనివాసాల వారి యొక్క అంతరంగ ఆవిష్కరణ. సమయం ఎంతండి? అది కరెక్ట్. 80 వసంతాల పూర్తయిన సందర్భంగా ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ముఖ్యమంత్రి గారు, తమిళనాడు రాష్ట్ర పూర్వ గవర్నర్ గారైన శ్రీ కొణిజేటి రోశయ్య గారికి ధన్యవాదాలు. అంత వయస్సులో ఆయన ఇక్కడ దాకా నిలబడి, ఇంతసేపు నిలబడి సన్మానం చేసినారు. వారికి నిజానికి ఈ ధన్యవాదాలు మాటలతో సరిపోదు. ఇక నాకు ఒక కోరిక ఉండింది ఏమిటంటే, ఆంధ్రదేశంలో కానీ తెలంగాణలో కానీ గొప్ప గొప్ప కవులు, కళామూర్తులు, లలిత కళల్లో ఆరితేరిన వారు చాలామంది ఉన్నారు. వారికి చేతులారా వారి యోగ్యకు తగినట్టుగా సన్మానం చేయాలని నాకు ఎప్పుడు హృదయంలో ఒక ఆరాటం ఉన్నది, ఒక ఆవేదన ఉన్నది. అయితే ఈ 80 వసంతాలు నేను సందర్భంగా ఒక అవకాశం తీసుకుందామని పెద్దలందరినీ సంప్రదించి వారి అనుమతి తీసుకొని ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. నిజానికి సన్మానం గొప్పది కాదు, కానీ ఇక్కడ వచ్చినటువంటి సన్మానం తీసుకున్న మిత్రులందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. ఒక్కొక్కరి గురించి 2-3 గంటలు ప్రసంగం చేయవచ్చు. నిజానికి అటువంటి సుప్రసిద్ధులు వాళ్ళు. కాకపోతే ఎవరైనా పూనుకొని వారిని బాగా పరిచయం చేసి మన సమాజానికి వాళ్ళ జీవితం అంతా ఎంత కృషి చేసి సేవ చేశారో వాళ్ళు చెప్పవలసిన అవసరం మనకున్నది. ఆ అవకాశం తీసుకొని నేను అడగానే, అభ్యర్థించగానే చాలామంది పెద్దలు సారస్వత రంగంలో, భిన్న భిన్న భాషా రంగాల్లో పనిచేసినటువంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు. జీవితమంతా కష్టపడ్డారు పాపం. వాళ్ళని గుర్తించవలసిన సమాజం నాగరిక సమాజం. అందువల్ల ఆ దృష్టి కొంత నయా పైసైనా ఆ దృష్టి వెలువరించాల దృష్టితో నేను ప్రార్థిస్తే వాళ్ళందరూ చాలా సన్మానం తీసుకున్నారు. వాళ్ళందరి పాదాలకు నేను శిరసెత్తి నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా ఇక ఈనాటి సభా కార్యక్రమాన్ని తమ దక్షతతో మా పెద్దన్న కీర్తిశేషుడు రాఘవాచార్య గారు ఎక్కడున్నారో బహుశా నేను అనుకుంటా పైనుంచి ఆశీర్వదిస్తున్నారని నా సంభావన. ఎందుకంటే నాకు అక్షరపీక్ష పెట్టి నన్ను పెద్దవాడిని చేసి నాకు పెళ్లి చేసి నా సంసారాన్ని కాపాడి మార్గదర్శనం చేసినటువంటి మహర్షులు మా పెద్దన్న. అందువల్ల వారు ఏదైతే ఆదర్శాలు జీవితంలో ఆయన ప్రకటించి చూపించినారో, అనుభవించి చూపించినారో, ఆచరించి చూపించినారో వాటినే మేము అనుసరిస్తూ వస్తున్నాం, సూక్ష్మ రూపంలో కానీ స్థూల రూపంలో కానీ. ఇవాళ సభకు అధ్యక్షత వహించి విజయవంతం చేసిన రమణాచారి గారు ఉన్నారే, చాలా జీనియస్, అంటే ప్రజ్ఞామూర్తులు. ఆయన ఏ సభకు వెళ్ళినా ఎంత గొప్పగా హుందాగా మాట్లాడి సభను రంజింపజేస్తారు. ఈ సభనే కాదు, మహాసభలు కూడా నిర్వహించినటువంటి వారు. అటువంటి రమణాచారి గారు నేను వారు బీఎస్సీ చదువుతుండగా ఫైనల్ సిద్దిపేట కాలేజీలో నేను అక్కడ లెక్చరర్గా ఉండడం తటస్థించింది అనుకోకుండా. అప్పుడు 1969 తెలంగాణ మహోద్యమం నడుస్తున్నది. ఆయన దాంట్లో రాత్రింబగళ్ళు ఉద్యమంలో పాల్గొని ఎన్ని చేశారో ఇప్పుడు చెప్తే సమయం లేదు నిజానికి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కావడం ఒక వరం. ఎందుకంటే గతంలో బాగా కృషి చేసినటువంటి ఆయన తెలంగాణ వారు. అందువల్ల ఆయన ఈ వేరే పదవులు అలంకరించినా ఏ పదవిలో ఉన్నా ఆయనది ఒకటే హృదయం, అందరికీ సేవ చేయాలి, మన ప్రజ్ఞను, మన ప్రతిభను, మన పాండిత్యాన్ని సమాజ ప్రగతి కోసం ఉపయోగించాలనేటువంటి ఏకైక పవిత్రమైన ఆశయంతో జీవిస్తున్నారు రమణ గారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను తండ్రినైనా సరే ఆశీర్వదిస్తున్నా అట్లయినా సరే. ఇక ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు మన నందిని సిద్ధారెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం. నారాయణ రెడ్డి గారి ఇంట్లో నేను ఎన్నోసార్లు కలుసుకున్నాను, ఉస్మానియా యూనివర్సిటీలో కలుసుకున్నాను. ఆయన మంచి సహృదయుడు, మంచి వక్త. నేను 2-3 ప్రసంగాలు విన్నాను. నా అదృష్టం కొద్దీ
2-3 ప్రసంగాలు విన్నాను. మంచి కవి, చాలా ఆవేశం ఉంది, ఆయనకు దీక్ష, ఒక ఆశయం ఉంది. తెలంగాణ బాగుపడాలి, సారస్వతం అందరిది, ప్రతి జిల్లా 31 జిల్లాలు బాగుపడాలని ఆయన తెలంగాణ మన సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ అయినారు. నేను చాలా సంతోషపడుతున్నా. బహుశా మేము ప్రత్యేకించి కవులమందరం సన్మానించే అవకాశం మాకు రాలేదు, కానీ ఒక సమయం తీసుకొని కవుల పక్షాన, తెలంగాణ రచయితల పక్షాన వారికి సన్మాన సభ ఏర్పాటు చేస్తాను నేను అన్న ఆశయం అది. అట్లాగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత ఈ నా గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి, సహృదయ లోకానికి నన్ను పరిచయం చేసిన వారు మిత్రుడు సురేష్ గారు. ఎన్ని కావ్యాలు రాసినా, ఎంత చేసినా, ఒక చిన్న ఫిలిం, ఒక లఘు చిత్రం చూస్తే చాలామందికి ఒక వ్యక్తి యొక్క మహనీయత కానీ, గొప్పతనం కానీ, ఆయన సమాజం కోసం పాటుపడేటువంటి ఆ విశేషాలు కానీ తెలియవు. అందువల్ల ఆయన అరగంటలో మొత్తం ప్రపంచానికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేశారు ఒక వ్యక్తి ఏం కష్టపడ్డాడు, ఏం సాధించాడన్నది. వారికి నేను మాటలు చెప్తే సరిపోదు, కానీ సురేష్ కుమార్ గారికి నేను ఆశీర్వదిస్తూ వారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సురేష్ కుమార్ గారికి. ఇక నా గురించి నారాయణ శర్మ గారు ఒక గ్రంథం రాశారు. నేను 18 సంపుటాలు ఇప్పటికి పూర్తి చేశాను. ఇంకొక 3-4 సంపుటాలు ప్రెస్లో ఉన్నాయి. అద్దెపల్లి రామ్మోహన్ గారు పాపం అనుకోకుండా ఆయన మరణించినారు. ఆయన తెలంగాణ తిరగని ప్రదేశం లేదు, ఉపన్యసించని రచయితల సంఘం లేదు. అద్దెపల్లి బహుశా ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాడైనా మన తెలంగాణలో చాలా ఆత్మీయుడు. ఏ యువకవి కలం పట్టుకొని రాసినా పాపం ఆయన బాగా ప్రోత్సహించి సమీక్షలు చేసి ఆదరించేవారు. ఆయన నా గ్రంథాల గురించి ఒక 8 పుస్తకాలు, రూపాయల కావ్యం గురించి మంచి గ్రంథం రాశారు. నేను చాలా సంతోషపడి వారి సన్మానం చేసుకునే అవకాశం నాకు చిక్కింది. నేను కాకినాడ వెళ్ళినప్పుడు చూసి వచ్చాను. పాపం తర్వాత మళ్ళీ నాకు అవకాశం చిక్కలేదు. వారిని ఈ సందర్భంలో స్మరించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నాకు చాలా గొప్పగా నా గ్రంథాల గురించి కొన్ని మంచి విశేషాలు తెలియజేశారు. అట్లాగే నారాయణ శర్మ గారు, ఆయన మంచి సంస్కృతాంధ్ర పండితులు. వారు ఏమన్నారంటే, మీ కావ్యాల గురించి నేను 4 అంశాలు రాస్తానని మా మురళీధర్ గారు ప్రార్థిస్తే ఆయన కలం పట్టుకొని రాశారు. అయితే ఏమిటంటే, ఆయనకు సముచితమైన ఒక అంకితోత్సవం ఏర్పాటు చేయాలని నాకు ఉండేది, కానీ సమయాభావం వల్ల నేను అది చేయలేకపోయాను. అది రుణం ఎప్పుడైనా నేను తీర్చుకుంటాను. నారాయణ శర్మ గారు నా గురించినటువంటి 10 రూపాయి గ్రంథాల గురించి విశ్లేషణ చేసి ఏది విశ్వమానవత ఆవిష్కరణ శీర్షికతో ఒక గ్రంథం వెలయించినారు. ఈ సందర్భంగా వారు అందించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. వారికి నా హార్దికమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మిత్రులు, ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, ఆ మిత్ర విజయ్ కుమార్ గారు నాకు ఎక్కువ పరిచయం లేదు, కానీ వారు నన్ను ఎరుగుదురు. నేను వారిని ఎక్కువ పరిచయం లేదు దగ్గరగా. వారు దయతో ఇక్కడికి వచ్చేసారు. మరి వారు ఫిలిం బోర్డు సంస్థ, సెన్సార్ బోర్డు సభ్యులు. వారు కాకుండా లయన్ అంటే తెలుసు కదా, చాలా దేశానికి ఉపయోగించే మంచి కార్యాలు చేసేటువంటి సంస్థ లయన్స్ క్లబ్. అంటే అది సింహాల సంఘం అని. సింహం అంటే ఏదో జంతువులను మింగే సింహం కాదు, జంతువులకు, ప్రజలకు చాలా సహాయం చేసేటువంటి, సహకారం చేసేటువంటి గొప్ప సంస్థ. అందులో సేవ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో తెలిసిన